ఇప్పుడు ఇది వచ్చేసి పెరుగు వంకాయ అండి. బజ్జీ మిక్చరు ఊరొచ్చాను. ఇక్కడ ఇప్పుడే తీసుకున్నాను. మా ఊరు రావడం అయితే జరిగింది. 30 రూపీస్ తీసుకున్నారు. ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒకసారి తింటున్నాను. చిన్నప్పుడైతే బాగా తినేవాడిని. బా సూపర్. ఇంకోండి పెరుగు వంకాయ ఇలా ఉంటుందండి. ఇది కరిడేస్తారు మొత్తం. సూపర్గా ఉంది. నేను మామూలుగా అయితే వంకాయ బజ్జీ మిక్చర్ తిన్నాను, వంకాయ తిన్నాను. బట్ కానీ వంకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఏమైందంటే చిన్నప్పుడు నేను పచ్చిమిరపకాయ బజ్జీ అనుకుని వంకాయ బజ్జీ అడిగా ఎంత అని. అప్పుడు నేను 5th క్లాస్. 3 రూపాయలు అన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే 3 రూపాయలు ఇచ్చి ఆ బజ్జీ తీసుకున్నా, తినేసా. ఆ తర్వాత తెలిసింది, తిన్న తర్వాత. అది కూడా ఫస్ట్లో తెలియాలి నాకు అది వంకాయని. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను టమాటా పప్పు తప్ప ఇంకోటి తినేవాడిని కాదు. అలాంటిది ఆ బజ్జీ మిక్చరు వంకాయ అని చెప్పి నాకు 1 నెల రోజుల తర్వాత తెలిసింది అది పచ్చిమిరపకాయ కాదు అని. ఏంటబ్బా టేస్ట్ బాగుందని టకటక తినేస్తున్నాను. తినేస్తుంటే ప్రతిరోజు తినేస్తున్నా. అలా 5th క్లాస్ నుంచి 10th ఇంటర్ వరకు డైలీ బజ్జీ మిక్చర్ తినేవాడిని. ఒకసారి ఇంట్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, కడుపులో నొప్పి వస్తుంటే, నువ్వు కనుక ఇంకొకసారి బజ్జీ మిక్చర్ కనుక డైలీ తిన్నావా ఊరుకునేది లేదని. అప్పుడు ఇంకా ఆపేసా.